హలో అండి. బైబిల్ హోయ్ నా ప్రీతని తులసిదాస్ గారు రాసినట్టు భయం లేకపోతే భక్తి రాదనేది ఇప్పుడు బెంగాల్లో ముస్లిం మత పెద్దలను చూస్తే అర్థమవుతోంది. నిన్నటి దాకా ఆవులను కోయడం తమ హక్కు అన్నట్టు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు పుర్ఫరా షరీఫ్ నుండి దేశవ్యాప్తంగా గోవులను కోయకండి, కుర్బానీ ఇవ్వకండి అంటూ అప్పీళ్లు చేసుకుంటూ ఉన్నారండి. ఇదంతా బెంగాల్ సీఎం సువేందు అధికారి భయమే అండి. ఎందుకంటే ఈ సువేందు అధికారి గారి తీసుకుంటున్న నిర్ణయాలు చూసి వాళ్ళకు మైండ్ బ్లాక్ అవుతోంది. కోల్కతా ఎయిర్పోర్ట్ క్యాంపెయిన్లో రన్వే విస్తరణ కంటే అడ్డంగా ఉన్న మసీదును తొలగించడానికి సువేందు గారు పర్మిషన్ కూడా ఇచ్చేశారు. అంతేకాదు ఈ మదర్సాల్లో వందే మాత్రం చదవడం తప్పనిసరి చేశారు. దీంతో ఇప్పుడు కొందరు ముస్లింలు వందే మాత్రం మా సంస్కృతి అని కొత్త రాగం అందుకుంటున్నారండి. ఒకవేళ ఇప్పుడు గొడవ చేస్తే ఈ మసీదుల్లో ఈ మదర్సాల్లో దాచిన ఆయుధాలు అక్రమాలు బయటపడతాయని, ఈ రోహింగ్యాలు అక్రమ కట్టాలు కూల్చివేస్తే ఇంకా ఎక్కువ అవుతుందని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇదొక స్ట్రాటజిక్ రిట్రీట్, అంటే ఒక వ్యూహాత్మక వెనుకడుగు అని చెప్పచ్చు. ఇంకోవైపు మమతా బెనర్జీ పార్టీ పూర్తిగా కొట్టుకుపోతా ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను ఎన్నుకోవడానికి కనీసం 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు కూడా ఆమె సేకరించలేకపోతుందన్నమాట. మొన్న మమతా పిలిచిన ప్రొటెస్ట్ మీటింగ్కి కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. ఆమె పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూ పార్టీని వదిలేస్తా ఉన్నారు. చేసిన తప్పులకు కాలం కలిసి రాకపోతే మమతా దీనస్థితికి చేరుకుంది చూడండి. సో జై హింద్.